బెజ్జంకి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం పురస్కరించుకుని బుధవారం గిరిప్రదక్షిణ భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముందుగా ఆలయ ముఖద్వారం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించిన అనంతరం భక్తులు ఓం నరసింహాయ నమః నామస్మరణలు భజనలు చేస్తూ ఆలయం చుట్టూ గిరిప్రదక్షిణ నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చిన్నారులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొల్లం శ్రీధర్తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. జై నరసింహ. విజయంతి లక్ష్మీనరసింహస్వామి గోవిందా గోవిందా. నక్షత్రం కాకుండా ఏదైనా భక్తులు విజయంతి నరసింహస్వామి దర్శించి వస్తే ఖచ్చితంగా మీరు నిరుశత్వ దర్శనం చేసుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకోవాలని మన పండితులు చెప్తున్నారు. థ్యాంక్స్ అండి. కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కింద ఉన్న గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణలో భాగంగా ఈరోజు స్వామివారి స్వాతి నక్షత్రం పురస్కరించుకొని గిరి ప్రదర్శన పూర్తి చేయడం జరిగింది. ప్రతి మాసం స్వామివారి స్వాతి నక్షత్రం పురస్కరించి ఏదైతే మేము ఇక్కడ గిరి ప్రదర్శన చేస్తున్నామో అదే అందులో భాగంగానే ఈరోజు కూడా మేము ఈరోజు గిరి ప్రదర్శన 5:45 ప్రారంభించుకొని దాదాపు 7 గంటలకు ముగించుకున్నాము. ఈ గిరి ప్రదర్శనలో విజయకుతో పాటు పలు గ్రామాల్లో చెందిన భక్తులు పాల్గొనడం జరిగింది. సంతోషం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉదయం 5:30కి ఇక్కడ చేరుకున్న భక్తులు గిరి ప్రదర్శనలో పాల్గొని చాలా భక్తితో పాల్గొనేందుకు చాలా సంతోషం. ఈ గిరి ప్రదర్శనతో భాగంగానే మాకు ఈరోజు వర్షం పడ్డదంటే భక్తులు చాలా సంతోషపడ్డారు, రైతులు చాలా సంతోషపడ్డారు. ఈ వర్షాలు ఇంకా ఎక్కువ ఏదైతే ఈ వర్షం పడుతుందో ముందు ముందు ఇంకా వర్షాలు ఎక్కువ కురవాలని భక్తులు చాలా స్వామివారిని మొక్కుకున్నారు. మేము కూడా ఈ స్వామివారు మా కృప కటాక్షం ఉంటుందని భావిస్తున్నాము. వర్షాలు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో వర్షాలు పడి వరికి దూరం ఉండాలి.